ఒకరోజు డేవిడ్ అనే సైంటిస్ట్ తన కొడుకు బర్త్డే రోజున గిఫ్ట్ కింద ఒక బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత బాక్స్ లోపల చెయ్యి పెట్టమన్నప్పుడు డేవిడ్ కొడుకైన మార్క్ చేతికి ఒక బ్యాండ్ లాంటిది అతుక్కుంటుంది. నిజానికి ఆ సమయంలో మార్క్ చాలా నొప్పిని భరిస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న తన కొడుకుతో చివరిసారిగా మాట్లాడి జాగ్రత్తగా ఉండమని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత 2067 సంవత్సరం అనేది చాలా మార్పు చెంది ఉంటుంది. అప్పుడు ప్రపంచంలో పచ్చని చెట్లు అనేవి ఉండవు. అదే విధంగా లక్షల్లో మనుషులు చనిపోతూ ఉంటారు. ఈ క్రమంలో ప్రజలకు ఆక్సిజన్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు. దానికోసం మిలిటరీ ఆర్టిఫిషియల్ గా ఆక్సిజన్ ని తయారు చేస్తూ ఉంటారు. అలా తయారు చేసే కంపెనీలోనే మార్క్ పని చేస్తున్నాడు. అదే విధంగా తన భార్యకు గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంగా ఉంటుంది. అప్పుడు ఒక రోజు ఆక్సిజన్ తయారు చేసే కంపెనీ మార్క్ ని తన చోటుకు రప్పించుకుంటారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచాన్ని కాపాడగలిగేది నువ్వేనని మేనేజర్ చెప్తుంది. ఆ మాటలను ఏ మాత్రం కూడా నమ్మలేడు. అప్పుడు మార్క్ ను ఒక టైం మిషన్ ఉన్న ల్యాబ్ లోకి తీసుకుని వెళ్తారు. ఆ సమయంలో ఒక సైంటిస్ట్ మాట్లాడుతూ ఫ్యూచర్ నుండి తన పేరు మీద ఒక మెసేజ్ వచ్చినట్లు చెప్తాడు. అయితే ఇప్పుడు ఆ టైం మిషన్ ద్వారా తన ఫ్యూచర్ లోకి వెళ్లాలని మేనేజర్ అడుగుతుంది. దానికి మార్క్ మాట్లాడుతూ ప్రస్తుతం తన భార్యకు బాలేదని చెప్తాడు. అయితే తన భార్య ఆరోగ్య విషయంలో అన్ని తాము చూసుకుంటామని మాట ఇవ్వడంతో టైం మిషన్ ద్వారా ఫ్యూచర్ లోకి వెళ్లడానికి ఒప్పుకుంటాడు. అలా టైం మిషన్ ద్వారా 400 ఏళ్ల ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఆ చోటుకు చేరుకున్న తర్వాత తన సూట్ అనేది కాలిపోతుంది. అయితే చివరిగా ఆ ప్రమాదం నుండి తప్పించుకుంటాడు. ఈ క్రమంలో మొట్టమొదటిసారిగా పచ్చని చెట్లను గమనిస్తాడు. అదే విధంగా అక్కడున్న గాలి మొత్తం కూడా స్వచ్ఛంగా ఉంటుంది. అప్పుడు తనకి ఇచ్చిన ట్రాకర్ ద్వారా ఫ్యూచర్ నుండి తన కోసం మెసేజ్ పంపిన చోటుకు వెతుక్కుంటూ వెళ్తాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.